అమావాస్య రోజు చేయొచ్చా అంటే నిరాక్షేపణగా చేయొచ్చు. అంటే ఉదాహరణకి విదేనాడు పోయారండి, మరి విదేనాడు కుదరలేదండి, షష్ఠి నాడు పోయారండి కుదరలేదండి, మరి ఏం చేయాలండి? అమావాస్య రోజు చేయండి, చక్కగా చేయండి. చేస్తే మనం ఏది చేసినా కానీ ఉత్తమ గతి కలుగుతుంది. అంటే వారికి సద్గతి కలగదా, కలుగుతుందా అంటే పుట్టగతులు ఉండవని ఒక మాట అంటుంటారు చూడండి. పుట్టగతులు ఉంటామంటే అర్థం ఏంటంటే ఈ జన్మలో మనం పెడితే వచ్చే జన్మలో మనకి 10 రకాలు వేసుకొని తినడానికి ఉంటుందని అర్థం కాదు అక్కడ. ఈ ఆత్మ జీవుడు ఏదైతే ఉందో ఈ జీవాత్మ తిరుగుతుంది. ఈ మనకి శాశ్వతమైనటువంటిది ఆత్మే కదమ్మా, ఈ శరీరం కాదు కదా. ఇంత క్రితం ఈ ఆత్మ ఎందులో ప్రవేశించిందో తర్వాత ఎందులో ప్రవేశిస్తుందో తెలియదు మనకి కదా. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సత్కర్మలు చేయాలి. ఈ ఆత్మకి ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడే దేవుడు కదా. ఈ జీవుడికి ఉత్తమ గతి కలగాలి అని అంటే మనం అన్నీ కూడా మంచి పనులే చేయాలి.